స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇది ఒక రాకెట్ సైన్స్ అయిపోయింది. ఒక కార్పొరేటర్ ఒక ఎమ్మెల్యేకి భయపడదు, సీఎం పిఎంకి భయపడుతుంది, కానీ పిఎం కూడా భయపడేది స్టాక్ మార్కెట్. గ్రూప్ ఆఫ్ స్టాక్స్ టుగెదర్ ఈస్ కాల్డ్ ఏ మ్యూచువల్ ఫండ్. ఈ మ్యూచువల్ ఫండ్ అన్నా, ఈ స్టాక్ మార్కెట్ అన్నా కానీ మన చుట్టూ జరిగే వ్యవస్థని క్లబ్ చేసి ఒక దగ్గర పెడతారు. ఏమంటారు అంటే స్టాక్ మార్కెట్, స్టాక్స్ అంటే ఒక జూదం లాంటిది, క్యాసినో లాంటిది. సంపద అనే ఒక వర్డ్ ఒక మ్యారథాన్ లాంటిది. కొన్ని సంవత్సరాల పాటు సమయం పడుతుంది. అదేమన్నా లాటరీ అటు విసరంగానే రావడానికి, అదే అక్షయ పాత్ర తోడే కొద్ది రావడానికి. సాధారణంగా రెండు టర్మ్స్ ని వింటుంటాం. లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు. ఇప్పటి వరకు మార్కెట్ లో సర్క్యులేట్ అయిన అన్ని అబద్ధాలే. మనం ఇన్ఫర్మేషన్ చూసి నాలెడ్జ్ అని అనుకుంటాం. యూట్యూబ్ లో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఈ మూడు టర్మ్స్ ని నాకు మ్యూచువల్ ఫండ్ వచ్చింది. ప్రాబ్లం ఏంటో తెలుసా అండి, ఒకడు ఏదన్నా మంచి విషయం చెప్తాడు అంటే వాడు దొంగను ముద్రేస్తాడు. 2020 నుంచి 2024 వరకు ఏవైతే రిటర్న్స్ చూసామో ఆ రేంజ్ రిటర్న్స్ మనకి 1992 హర్షత్ మెహతా స్కామ్ కంటే ముందు వచ్చినాయి. రిటర్న్స్ అనేవి ఇక్కడి నుంచి గతంలో చూసినట్టుగా ఖచ్చితంగా రావు. మార్కెట్కి ఒక నేచర్ ఉంటుంది. 1-2 సంవత్సరాలు రిటర్న్స్ ఇవ్వకపోతే ఆ తర్వాత ఏదైతే ర్యాలీ రాబోతుందో ఈ టోటల్ యూనిట్స్ ఒకేసారి రిటర్న్స్ ఇస్తాయి. మనం ఒక రూల్ బుక్ రాసామనంటే రూల్ బుక్ ని ఫాలో అవ్వాల్సిందే. నియమం లేని జీవితం పనికిరాదు. నేను ఒక ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీలోకి నెట్టబడిపోయా. నేనే నా పెయింటర్ కింద లేబర్కి వెళ్దాం అన్నంత స్థితిలోకి వెళ్ళిపోయా. Oh my God. ఆ లేబర్కి ఫోన్ చేసి నేను నీ కింద పనికి వస్తాను అని చెప్పే ధైర్యం లేక ర్యాపిడోకి డ్రైవర్కి వెళ్ళాను. ఈ విషయం నా కుటుంబానికి కూడా తెలియదు. అదే టైంలో జీవితం ఎంత దారుణంగా ఉంటుంది అని అంటే, మనకి నాకు పుట్టిన చిన్న పాప 3 నెలలు డెంగ్యూ వచ్చి హాస్పిటలైజ్ అయ్యింది. గంటకి డ్రాప్ అవుతుంది, ఉంటుందా లేదో తెలియదు. దేవుడు పంపించాడేమో, ఎవడు నమ్ముతాడు, నాకు ఇచ్చాడు. ఆ రోజు నాకు సరైన గైడెన్స్ దొరికింది కాబట్టి ఆ ఫ్యాన్ వైపు చూసి పక్కకి వెళ్ళిపోయా. లేకపోయి ఉండుంటే అప్పుడు మనసులో నాకు ఒక మాట వచ్చింది, ఎవడ ఇన్ని రోజులు ఈ విషయాన్ని ఎక్కడ బయటికి చెప్పలే. ఇవాళ నేను మీ దగ్గరకు వచ్చేటప్పుడు కళ్ళ మీద నీళ్ళు తిరుగుతున్నాను. మన బతుకు మనం బతకట్లేదు, సొసైటీ ఎట్లా అనుకుంటుందో అట్లా బతుకుతున్నాం. జస్ట్ బికాస్ ఆఫ్ ద సొసైటల్ ప్రెషర్ ఐ డిడ్ దట్.